రాజకీయ పార్టీలు పార్టీ కార్యకలాపాలు నడుపుతూ ప్రభుత్వం నడపాలి. అధికారంలోకి రాగానే పార్టీ వేరు ప్రభుత్వం వేరు అన్నటువంటి రూట్లో ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. పార్టీ ప్రభుత్వానికి ఒక దిశ నిర్దేశించేలాగా ఉండాలి, అలాగే ఫీడ్బ్యాక్ ఇచ్చేదిగా ఉండాలి. కానీ పార్టీ కార్యకలాపాలు పక్కన పడేసి కంప్లీట్గా ప్రభుత్వమే పార్టీ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అది తెలుగుదేశం అయినా అది చేసింది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే అయినా అలాగే చేసింది. అంతకుముందు వాళ్ళ అధికారంలో దిగడానికైనా ఇప్పుడు వీళ్ళ అధికారంలో దిగడానికైనా అదే కారణమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ దఫా మారాను అని నిరూపించుకుంటున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయ్యి ఓ పక్కన సచివాలయం బాధ్యతలు అయ్యాక ఇవాళ తొలిసారిగా పార్టీ ఆఫీస్కి చంద్రబాబు అడుగు పెడుతున్నారు. తరచూ పార్టీ ఆఫీస్కి వెళ్ళేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నారు చంద్రబాబు. పార్టీ కార్యాలయంలో మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా చంద్రబాబు ప్రణాళికలు రచించారు. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.